జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా దస్తావేజు లేఖరులు కలెక్టర్ కార్యాలయం ముందు బుధవారం ధర్నా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ర్యాలీగా వచ్చిన లేఖరులు గత వారం రోజులుగా విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. 150 ఏళ్లుగా డాక్యుమెంట్ రైటర్లుగా జీవనోపాధి పొందుతున్న తమ ఉపాధికి జీవోతో ముప్పు ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాత విధానాన్ని కొనసాగిస్తూ జీవో 396ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దస్తావేజు లేఖల డిమాండ్ ఏమంటే 396 జీవోని రద్దు చేయాలా, పీపీ విధానాన్ని కూడా రద్దు చేయాలా. ఈ విధానాన్ని బట్టి దస్తావేజులకు వృత్తి ఉండదు, ప్రజల ఆస్తులకు భద్రత ఉండదు. కావున మేము దస్తావేజు ఎప్పటి నుంచో రాస్తున్నాము. ఇప్పుడు కొత్తగా పీపీ విధానాన్ని తెచ్చి ఈ సేవ కేంద్రంలోకి ఇస్తారంటే మేము ఎట్లా ఒప్పుకుంటాము? అది వీలు కాదు. అది దయవుంచి మా పైన దస్తావేజులో విలేకరులకి లైసెన్సులు ఇప్పించి కొత్త వారికి ఎగ్జామ్ పెట్టి లైసెన్స్ ఇప్పించాలి, పాత వాళ్ళకి రెన్యువల్ చేయాలని నా డిమాండ్. జీవోని రద్దు చేయాలి, 396 జీవోని ఖచ్చితంగా రద్దు చేయాలని మా డిమాండ్. జీవోని రద్దు చేయకుంటే మేము నిరవధిక సమ్మె చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి. దస్తావేజీ లేఖలు ఏం చేసామో మాకు అర్థం కావట్లేదు. గత ప్రభుత్వం వారు కూడా ఇదే విధంగా దస్తావేజీ లేఖలు వద్దు అని చెప్పి కొత్త ప్రైవేట్ వాళ్ళకి అప్పని చెప్పి తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వం వారు మాకు గతంలో సపోర్ట్ చేశారు. మా గవర్నమెంట్ మీరు గెలిపించండి, మీ దస్తావేజీ లేఖలు ఓట్లు వేయండి, మేము మీకు ఎలాంటి హామీ ఇస్తున్నామో మేము ఇలాంటివి కూడా మేము చేయము, మీ వ్యవస్థ ఈ విధంగానే ఉంటుంది, మీకు లైసెన్స్ మంజూరు చేస్తామని చెప్పి మళ్ళీ మమ్మల్ని మోసం చేసింది ఈ గవర్నమెంట్ కూడా. అసలు మా దస్తావేజీలు 150 సంవత్సరాల నుంచి ప్రజలకు కక్షిదారులకు దస్తావేజీలు రాస్తూ మేము వాళ్ళు ఇచ్చిన ఎంతో కొంత తీసుకొని మా జీవనం గడుపుతున్నాము. మేము మొత్తం స్టేట్ వైడ్గా 5 లక్షల మందిని ఈ ఉపాధిని కల్పించుకుంటున్నాము. ఇది పక్కన పెట్టేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేసి ప్రైవేటు పరంగా వాళ్ళు దాని యొక్క సులభాల కోసము వాళ్ళు ఈ దస్తావేజీ వ్యవస్థను మట్టు కల్పించాలని కోరుతాం. మేము ఒకటే కోరుతాం, మా దస్తావేజీ లేఖల సంఘం తరఫున 396 జీవోని ప్రవేశపెట్టినారు, ప్లస్ PPP విధానాన్ని ప్రవేశపెట్టినారు. ఆ యొక్క జీవోలను వెంటనే రద్దు చేసి మా యొక్క దస్తావేజు యొక్క మనుగడను కొనసాగించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. 2026 తేదీన ప్రవేశపెట్టినటువంటి GOMS 396 అనే జీవోను ప్రవేశపెట్టి PPP విధానాన్ని, RSK విధానాన్ని దానికి అనుగుణంగా చేసేసి ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని, PPP అని 3 విధానాలు, RSK అంటే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు అని ఈ విధంగా ఏర్పాటు చేసి ఒక సంస్థకు అప్పచెప్పాలి అంటే అని నిర్ణయం తీసుకున్నారు. ఆ సంస్థ ఎవరు? ప్రైవేట్ వాళ్ళు. ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పబ్లిక్ డేటా పోతే ఏ విధంగా ఉంటుంది? ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ప్రజల ఆస్తులు పోతే ఏ విధంగా ఉంటుంది? మనం చూసాం, చాలా సంస్థలు ఎత్తిపోయినాయి. మనం చూస్తున్నాం, చాలా సంస్థలు మూతపడిపోతున్నాయి. మా దస్తావేజీ లేఖర్లు ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా ఎవరి ఆస్తులను కానీ రాయించుకున్నారా? రాయించుకునే దాఖలాలు ఏమైనా ఉంటే మాకు చూపించండి, మా మీద యాక్షన్ తీసుకోండి. ఈ 396 విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, ఉపసంహరించుకోవాలని మేము కోరుతున్నాము. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి త్వరగా నిర్ణయం తీసుకుని చేస్తే మేము పెండౌన్ సమ్మెలో నిరాహార చేస్తున్నాం. రేపు అవసరమైతే ఉద్యమాలు చేస్తాం, ప్రతి పల్లెకి పోతాం, ప్రతి గల్లీకి పోతాం. ఉన్నటువంటి అన్ని కూడా మా దగ్గర ఉన్నటువంటి సామాగ్రితో కూడా ప్రజల ముందు చెప్తామని హెచ్చరిస్తున్నాం.